ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారిని అడుగుతున్నా, మా ఫోన్లను ట్యాప్ చేసేటువంటి అధికారం మీకు ఎవడిచ్చిండు? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కా? అరే మా ఫోన్లు ట్యాప్ చేసే బదులు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఫోన్లు ట్యాప్ చేయండి. అవా టోరెంట్ గ్యాస్ని ఊర్లో పెట్టి పేరుస్తున్నట్ట పైప్ లైన్లు పెట్టి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయండి. నిన్నటికి నిన్న బక్కా జడ్సన్ అన్న కూడా వీడియో రిలీజ్ చేసిండు, లైవ్లో చూపించిండు ఆయన ఫోన్ ట్యాప్ అవుతుందని, లైవ్లా ప్రాక్టికల్గా చూపించిండు. మరి వాళ్ళు దొంగలైతే మరి మీరు కూడా దొంగలేనా? గజ దొంగల మీరు? వాళ్ళు దొంగలు, మీరు గజ దొంగల? బందిపోట్ల ముఠానా? ఏమనుకోవాలి మేము? మా ప్రైవసీని దెబ్బతీసేలాగా మా ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉంటే మేము ఏమనుకోవాలి? ఎవరికి పోయి కంప్లైంట్ ఇవ్వాలి? అధికార పార్టీ మీరు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? ఎంతసేపు ఆ ఇంటెలిజెన్స్ మొత్తం నిఘా ఉంటుంది, ఏదో మేము మావోయిస్టులాగా నక్సలైట్లలాగా. ఆ ప్రజల మీద నిఘా పెట్టినా సగం ప్రక్షాళన అయ్యేది. ఆ బట్టి మీద పెట్టండి ఇంటెలిజెన్స్ నిఘా తీసుకుపోయి, ఆ బట్టి గారి మీద పెట్టండి. 13% మెక్కుతుండ అక్కడ. 13% కమిషన్లు తీసుకొని తింటా ఉన్న ఏకైక డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎట్లున్నాడు? మా బట్టి విక్రమార్క గారు ఎట్లున్నారు? ఆయనేమో పంచుతుంటే ఈయనేమో మంచిగా తీసుకుంటుండు, రిసీవ్ చేసుకుంటుండు హ్యాపీగా. మీ ఇంటెలిజెన్స్ నిఘాలు వాళ్ళ మీద పెట్టండి, కమిషన్లు తినే వాళ్ళ మీద పెట్టండి, నవీన్ మిట్టల్ మీద పెట్టండి. ఎంత పాపపు సొమ్ము మూట కట్టుకున్నటువంటి నవీన్ మిట్టల్ మీద పెట్టండి. రేపటి రోజున కిడ్నీలు ఫెయిల్ అయినా ఫెయిల్ అవుతాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు ఉన్నాడు, ఎగ్జాంపుల్ కర్మ అంటారు దాన్నే. ప్రభాకర్ రావు ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర పోషించిండు. సిగ్గులేని జన్మ పోయి అమెరికాలో దాక్కున్నాడు. అరే అమెరికాలోకి వెళ్ళి ప్రభాకర్ రావుని తీసుకొచ్చే దమ్ములు లేవు తెలంగాణ పోలీసులకు. మొన్ననే మెచ్చుకున్నా. ఉత్తరప్రదేశ్ వాడు మాత్రం మీ డప్పు కొడుతున్నాడు, ఉత్తరప్రదేశ్ పోలీసులు. మీరు మాత్రం ప్రభాకర్ రావుని తీసుకురానికి ఇంతసేపా? ఎప్పుడో అయిపోయింది ఆడ సెటిల్మెంట్లు. సరే ప్రభాకర్ రావుకి మొత్తం క్యాన్సర్ అట. క్యాన్సర్ 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 ఎందుకు పోయిండు అమెరికా? క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోనికి పోయిండు. పైసలు ఎట్లా వచ్చినాయి ట్రీట్మెంట్కి? ఎట్లా దోచుక తిన్నాడు? ఫోన్ ట్యాపింగ్లు చేసి బ్లాక్మెయిల్ చేసి వీళ్ళందరూ దోచుక తిన్నారు. మరి ఆ దోచుక తిన్న డబ్బులన్నీ దేనికి ఖర్చు పెడుతుండ అధ్యక్ష? దోచుక తిన్న డబ్బులన్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఖర్చు పెడుతున్నాడు, అనుభవిస్తున్నాడు, రోగం అనుభవిస్తున్నాడు. పాపపు సొమ్ము తిన్నవాడు రోగంతో. ఇక నేను చెప్పక్కర్లే, కర్మాహిచ్చ అంతే. మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మాదేవా. ఆయనకి వీళ్ళు శిక్ష వేయకపోయి ఉండొచ్చు, అతనికి వీళ్ళు శిక్ష పోలీసులు తీసుకురా. ఎందుకని? ప్రభాకర్ రావు కూడా పోలీస్ ఆఫీసరే కదా. మా పోలీసులకు పార్షియాలిటీ. అమ్మో మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులని అరెస్ట్ చేస్తారా? మేము చెయ్యం. ప్రభాకర్ రావుని కాపాడేది ఎవరు? తెలంగాణ పోలీసు కాదా? ఆయన కూడా మీ పోలీస్ ఆఫీసర్ అనే కదా కాపాడుతున్నారు. అక్రమ సొమ్మంతా కూడా దోచుకొని వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేసి, కేటీఆర్ చెప్పిండని బ్లాక్మెయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ వారు తెచ్చుకొని దాంట్లో కమిషన్లు మెక్కినటువంటి ప్రభాకర్ రావుకి క్యాన్సర్ రాకపోతే ఏమవుతుందండి? లోపల ఉన్నటువంటి అవయవాలు ఏవి పనిచేస్తలేవు. ఏదేదైతే పాపపు సొమ్ము ప్రభాకర్ రావు కూడబెట్టుకున్నాడో ఆ పాపపు సొమ్ము మొత్తం కరిగిపోయే ట్రీట్మెంట్కి. అవస్థ ఒంట్లో ఓపిక ఉండదు, ట్రీట్మెంట్ నొప్పి, సూదులు గుచ్చుకోవాలి, మందులు వేసుకోవాలి, అవస్థ. మళ్ళా తర్వాత సంపాదించిన పైసలన్నీ కూడా ఖర్చు అయిపోతుంది. అంటే ఏమిటికి గీ అవినీతి, గీ స్కాములు, ఈ ఫోన్ ట్యాపింగ్లు దేనికోసం? ఊరికనే పోతుందా? రేవంత్ రెడ్డి మీ దగ్గర అమ్ముడు పోయి ఫోన్ ట్యాపింగ్ కేసులు బయటికి తీసుకురాకపోయినా, రేవంత్ రెడ్డి అమ్ముడు అయినా పైన భగవంతుడు అని ఒకడు ఉంటాడు, ఆ ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటాడు, పైకి వెళ్ళి చూస్తూ ఉంటాడు అన్నట్టు. టైం అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో అట్లా నేను అడుగుతున్నా, మీరు కేసులు పెట్టిరు బీఆర్ఎస్ వాళ్ళ మీద, మరి మీరు చేసేది ఏందని అడుగుతున్నా. జడ్సన్ ఫోన్ ట్యాప్ ఎందుకు చేసిర్రు? మా ఫోన్లన్నీ ట్యాప్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఎవడన్నా ఎక్కడ ధర్నా చేస్తే ఉట్టి ఫోన్ ట్యాపింగ్ చేయండి మీకు ఎట్లా తెలిసిపోతుంది? ఇవి తెలుస్తాయి. అదే మీ బట్టి బల్ల కింద చేయబెట్టి 13% నొక్కుతూ ఉంటే, ఐటీ కంపెనీలలో శ్రీధర్ బాబు నొక్కుతా ఉంటే, రంగారెడ్డి జిల్లాలో శ్రీధర్ బాబు బ్యాచ్ మొత్తం దిగి కమిషన్లు తీసుకుంటా ఉంటే, అక్కడ రంగారెడ్డి జిల్లాలో క్రషర్లు, ఇబ్రాహీపట్నం దగ్గర ఉన్నటువంటి క్రషర్లు నడవాలంటే మాకు మామూలు ఇయ్యాలని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటే, ఇవన్నీ మా శివధర్ రెడ్డికి తెలియవా? ఇవన్నీ రేవంత్ రెడ్డికి తీసుకుపోయి చెప్పే దమ్ములు మీకు లేవా?